చేసి ప్రతి ఒక్క రూపాయి చర్చి నిర్మాణానికి ఇచ్చేవాడు. అతని త్యాగాన్ని చూసి ఎంతోమంది ధనవంతులు తమ ఆస్తులు వదిలేసి ఫ్రాన్సిస్ వెంట నడిచారు. ఒకసారి ఫ్రాన్సిస్ సువార్త ప్రకటిస్తున్నప్పుడు జరిగిన అద్భుత కార్యం. గుబ్బియో అనే నగర సరిహద్దులో ఒక భయంకరమైన రక్తపిపాసి అయిన పెద్ద తోడేలు ఊరిమీద పడింది. అది మనుషులను పశువులను నిర్దాక్షిణ్యంగా చంపి తింటోంది. ఆ తోడేలు పేరు వింటేనే ప్రజలు వణికిపోయేవారు. అడవిలోకి వెళ్లడానికి సాహసించలేదు. ఫ్రాన్సిస్ భయం లేకుండా ఖాళీ చేతులతో ఆ క్రూర జంతువును కలవటానికి అడవిలోకి నడిచాడు. ఆశ్చర్యం! ఆ క్రూర జంతువు రక్తం కారుతున్న కోరలతో ఫ్రాన్సిస్ మీదకు దూకటానికి సిద్ధమైంది. కాని ఫ్రాన్సిస్ ఏమాత్రం బెదర్లేదు. ప్రశాంతంగా, ధైర్యంగా దాని కళ్ళల్లోకి చూస్తూ ఏమన్నాడో తెలుసా? ఆగు, నా సహోదర తోడేలా. ఆ దైవికమైన మాట వినగానే ఆ క్రూర తోడేలు అకస్మాత్తుగా వెనక్కి తగ్గింది. ఫ్రాన్సిస్ దాని దగ్గరకు వెళ్లి దాని ముఖం నిమురుతూ, సహోదర తోడేలా, నువ్వు ఆకలితో ఉన్నావని నాకు తెలుసు. నీకు వేరే ఆహారం దొరకనందుకే నువ్వు ఈ ఊరు ప్రజలను చంపావు. అది చాలా తప్పు. అందుకే అందరూ నిన్ను అసహించుకుంటున్నారు, రాక్షసి అని పిలుస్తున్నారు. కాని దేవుని బిడ్డలా, నేను నీకొక మాట ఇస్తున్నాను. నువ్వు ఈ ఊరి ప్రజలను చంపడం ఆపిస్తే ఈ ఊరి ప్రజలే నీకు ప్రతిరోజు ఆహారం అందిస్తారు అని దేవుని ప్రేమ గురించి మాట్లాడాడు. అద్భుతం ఏమిటంటే ఆ క్రూర జంతువు కోపాన్ని వదిలేసి ఒక పెంపుడు కుక్కలా ఫ్రాన్సిస్ కాళ్ళ దగ్గర ప్రశాంతంగా కూర్చుంది. ఆ తర్వాత అది ప్రజలతో కలిసి నగరంలోనే బతికిందని, అది చనిపోయినప్పుడు ఊరంతా కన్నీళ్లు పెట్టుకుందని చరిత్ర చెప్తోంది. దేవుని ప్రేమ ముందు ఏ క్రూరత్వమైనా కరిగిపోతుంది అనడానికి ఇదొక గొప్ప సాక్ష్యం. ఫ్రాన్సిస్ దేవుని సృష్టిని ఎంతగా ప్రేమించేవాడంటే అడవిలోని పక్షులు, జంతువులు కూడా అతని మాట వినేవి. యేసుక్రీస్తు శిలువలో పడిన బాధను ఫ్రాన్సిస్ అనునిత్యం ధ్యానించేవాడు. దేవుడు అతని ప్రార్థనలకు మెచ్చి క్రీస్తుకు శిలువలో పడిన 5 గాయాలను ఫ్రాన్సిస్ శరీరానికి కూడా అనుగ్రహించాడు. అలా క్రీస్తు కోసం సర్వస్వాన్ని త్యాగం చేసి 1226లో పరలోకానికి చేరుకున్నాడు. మిత్రులారా, డబ్బు, హోదా, విలాసాలు మనకు నిజమైన సంతోషాన్ని ఇవ్వలేవు. సెయింట్ ఫ్రాన్సిస్ జీవితం మనకు నేర్పే పాఠం అదే. దేవుని కోసం మన హృదయాన్ని సమర్పించుకుంటే ఆయన మన జీవితాన్ని అద్భుతంగా మార్చుతాడు. ఈ గొప్ప సాక్ష్యం మీకు దీవెనకరంగా ఉందని